హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఊహించని షాకింగ్ న్యూస్ని అయితే ప్రభుత్వం అయితే ప్రకటించింది. తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను జూన్ 19వ తేదీన విడుదల చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము విడుదల తేదీని వాయిదా వేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయబోతుందన్నమాట. అలానే కొత్త తేదీని అయితే ప్రకటించబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ పారామీటర్స్ కూడా షెడ్యూల్స్ అనేటివి విడుదలైతే చేస్తామని చెప్పి అయితే ప్రభుత్వం చెప్తుంది. సో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. అలానే ఈ జూన్ 19వ తేదీన ఎందుకు విడుదల చేయడం లేదు అనే దాని మీద మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా చూడండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి దాదాపు 68 లక్షల మంది అర్హుల యొక్క ఖాతాల్లోకి అయితే ప్రభుత్వము డబ్బులను జమ చేసే దిశగా అడుగులు వేస్తోందన్నమాట. సో పూర్తి వివరాలు తెలియజేస్తాను ఫ్రెండ్స్. వీడియోని పూర్తిగా చూసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేసి ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇకపోతే ఫ్రెండ్స్, ఎక్కువ మంది కూడా ఈ యొక్క బెనిఫిషరీ మేనేజ్మెంట్ సిస్టంలో ఈ యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలనుకుంటే లింక్ ఓపెన్ కావడం లేదు అని చెప్పి చెప్తున్నారనమాట. సో మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ అనేది పెడుతున్నాను. సో ఒకసారి ఓపెన్ చేసి మీ యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అనేది చేసుకోండి అనమాట. అయితే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ప్రముఖ దినపత్రికలు అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల వాయిదా వేస్తూ ప్రభుత్వము కొత్త నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్లయితే ప్రచురితమైనటువంటి ఒక ఆర్టికల్ని అయితే మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట. తల్లికి వందనం జూలైలో అని అంటున్నారు. మొదటి వారంలో విడుదలకు కసరత్తు చేయబోతున్నట్లయితే సమాచారము 68 లక్షల మంది అర్హులుగా అయితే ఈ పథకం కింద లబ్ధిదారులు అయితే ఉన్నట్లు ప్రభుత్వం అయితే లెక్కలు అయితే చెప్తోందనమాట. అయితే ఈ జూన్ 19వ తేదీన విడుదల చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఎందుకు ఈ యొక్క పథకాన్ని విడుదల వాయిదా వేసింది అనే దాని మీద మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే మొట్టమొదటి పాయింట్ ఎందుకు వాయిదా వేశారంటే, సో లాస్ట్ టైం అంటే మనకు పోయినసారి వచ్చేసి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను 2 దఫాల్లో విడుదల చేశారు. 2 దఫాల్లో ఎలా విడుదల చేశారంటే, మొదటిసారి ఈ యొక్క 2024-25 డేటా ఆధారంగా ఎవరైతే విద్యార్థులు 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులు, అలానే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మొదటి విడతలో విడుదల చేసేసారు. తర్వాత 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి పిల్లలు, అంటే ఫస్ట్ క్లాసు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి పిల్లలకు సంబంధించి అయితే 2వ విడతలో డబ్బులను విడుదల చేశారు. ఇలా 2 టైమ్స్ అయితే విడుదల చేయాల్సి వచ్చింది. చాలామంది లబ్ధిదారులు ఇక్కడ అమౌంట్ పొందాల్సినటువంటి వాళ్ళు అమౌంట్ అనేది పొందలేకపోయారు. చాలామంది కూడా బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఫేస్ చేశారనమాట. సో ఇలా చాలా తప్పిదాలు అనేటివి జరగడం జరిగింది. అందువల్ల చాలామందికి కూడా ఎలిజిబిలిటీ ఉన్నా కానీ డబ్బులు అనేటివి పడలేదు లాస్ట్ టైం. ఈసారి అలా కాకుండా ఒకే విడతలో ఈ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు, అదేవిధంగా 2025-26 డేటాలో ఉన్నటువంటి విద్యార్థులు, సో వీరందరికీ కూడా ఒకే విడతలో డబ్బులను విడుదల చేయబోతుంది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే జూలైలో విడుదల చేసేదానికి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ జూన్ నెలలో అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఫస్ట్ క్లాస్ పిల్లలకి. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఆల్రెడీ అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఫస్ట్ క్లాస్ విద్యార్థులు జాయిన్ అవుతారు కాబట్టి వారి యొక్క డేటాను తీసుకొని ఆ డేటా వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రభుత్వము. సో కాబట్టి ఆ విద్యార్థులు కూడా డబ్బులను విడుదలైతే చేయబోతుంది అనమాట. ఈ యొక్క రీజన్ అనేది చాలా మెయిన్గా అయితే ఉందన్నమాట. ఈ పథకం ఎందుకు వాయిదా పడింది అనే దానికి సంబంధించి ఇంకొక పాయింట్ ఎలా ఉందంటే, డేటా వెరిఫికేషన్ ఆలస్యం అయితే అయినట్లు సమాచారం. ఎందుకంటే డేటా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితేనే ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అనేవి రావాలి. ఇక్కడ మనకు జూన్ 19వ తేదీన డబ్బులను విడుదల చేయబోతున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా జూన్ 15 లేదా 16 తేదీ లోపల ఎలిజిబుల్ లిస్ట్ అనేది గ్రామ వార్డు సచివాలయాలకు అయితే పంపించాలి. సో అప్పుడు అభ్యంతరాలు ఏమైనా ఉండినట్లయితే వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకునేదానికి అవకాశం అనేది ఇవ్వాలి. అయితే ఈ ప్రాసెస్ కూడా లేట్ అయినట్లు సమాచారం. అందువల్ల ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులు ఇంకొంచెం ఆలస్యం అవడానికి కొంచెం అవకాశం అనేది కల్పించాయన్నమాట. సో అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి అందించాల్సినటువంటి విద్యా కిట్ కూడా ఆలస్యం అయితే కానుంది. అలానే ముఖ్యంగా ఈ యొక్క స్కూల్స్ రీఓపెనింగ్ సంబంధించిన డేట్స్ కూడా కన్ఫర్మేషన్ అనేది ఇంకా కూడా ప్రభుత్వం అయితే చేయలేదు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే విద్యాశాఖ జూన్ 15న అయితే స్కూల్స్ రీఓపెనింగ్కి ఓకే చెప్పింది. అలానే మన ఏపీ కూడా ఓకే చెప్పాలని సో చాలామంది కూడా వినతి అయితే చేస్తున్నారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరియు ఈ యొక్క ఉపాధ్యాయులు, అదేవిధంగా స్టూడెంట్ ఫెడరేషన్స్ ఇవన్నీ కూడా రిక్వెస్ట్ అయితే చేస్తున్నాయి గవర్నమెంట్కి. సో దీని మీద కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లయితే స్కూల్స్ రీఓపెనింగ్ డేట్ అనేది మారవచ్చు. సో మనకు సాయంత్రం లోపల అయితే అప్డేట్ అనేది వస్తుంది. అప్పుడు నేను మీకు తెలియజేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. సో ఇలా చాలా
రీజన్స్ వల్ల అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి రావాల్సినటువంటి పేమెంట్ జూన్ 19వ తేదీన రావాల్సినటువంటి పేమెంట్ అయితే వాయిదా పడుతున్నట్లయితే సమాచారం అయితే ప్రస్తుతానికి అందిందండి. అయితే జూలైలో కూడా ఎప్పుడు విడుదల కావచ్చు అని చెప్పి మీరు అడిగినట్లయితే జూలై మొదటి వారం అని చెప్తున్నారే కానీ జూలై మొదటి వారంలో కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులు విడుదల అయ్యేదానికి అవకాశం అనేది తక్కువే. ఎందుకంటే ఇక్కడ స్కూల్ విద్యార్థులు కొత్తగా ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఫస్ట్ క్లాస్ జాయిన్ అవుతారో విద్యార్థులు ఉంటారు కదా, సో వారికి సంబంధించినటువంటి డేటా వెరిఫికేషన్ చేయాలి. సో 60 వాల్యుయేషన్ పాయింట్స్ అన్నింటినీ కూడా అప్లై చేయాలి. ఆ కొంచెం ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. సో మొత్తానికి ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అనేటివి వచ్చిన తర్వాతనే మనకు ఒక వారం వ్యవధిలో అయితే డబ్బులు అనేటివి విడుదల చేసేస్తుంది గవర్నమెంట్. కాబట్టి జూలై మొదటి వారంలో డేటా వెరిఫికేషన్ జరుపుతారు. జూలై సెకండ్ వీక్లో ఎలిజిబుల్ లిస్టులు వస్తాయి. జూలై థర్డ్ వీక్లో అయితే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి 13,000 రూపాయలు మన యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ఇక్కడ. సో మ్యాక్సిమం ఇదే జరగవచ్చు కూడా. సో నేను చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైనట్లయితే ఇప్పుడైనా లైక్ చేయండి వీడియోని. సో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను మాత్రం ప్రభుత్వము వాయిదా అయితే వేయడం జరిగిందని చెప్పి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది. సో అదేవిధంగా ఫ్రెండ్స్, విద్యార్థులకు సంబంధించి మరియు తల్లిదండ్రులకు సంబంధించి నేను కొంత సమాచారాన్ని అయితే మీకు ఉపయోగపడే విధంగా షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం క్లారిటీగా వినండి. మెయిన్గా లాస్ట్ టైం తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేసినప్పుడు దాదాపు 5 లక్షల మంది కేవలం బ్యాంక్ అకౌంట్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల డబ్బులను కోల్పోయారు. ఇక్కడ మీరు ఏదైతే అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తున్నారో ఆ అకౌంట్కి తప్పనిసరిగా ఆధార్ సీడింగ్ అనేది చేయించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ సీడింగ్ అనేది చేయించుకోవడంతో పాటు ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోవాలి. సో ఆధార్ లింక్ ఒకటి, ఎన్పిసిఐ లింక్ ఒకటి, వీటి రెండింటిని ఒకటే అనుకుంటున్నారు చాలామంది కూడా. ఒకటైతే కాదు, ఇది సపరేట్ ఇది సపరేట్. ఇప్పుడు నంబర్ ఆఫ్ అకౌంట్స్ అనేటివి మనకు ఉండి వాటికి ఆధార్ లింక్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే కేవలం ఒకే ఒక అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ చేయడం ఒక ఎత్తు అనమాట. సో కాబట్టి రెండు డిఫరెంటే. సో మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క నెట్ సెంటర్స్ ఉంటాయన్నమాట, సర్వీస్ సెంటర్స్, వాటి దగ్గరికి అయితే వెళ్ళి ఎన్పిసిఐ అనేది యాక్టివ్ చేసుకోండి, ఆధార్ కార్డు ఎత్తుకొని పోయి. ఓకేనా? అదేవిధంగా బ్యాంకు ఏదైతే మీరు మెయింటైన్ చేస్తున్నారో ఆ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది చేసుకోండి. వీలైతే మొబైల్ నెంబర్ లింక్ కూడా చేసుకోండి. ఎందుకంటే SMS అలర్ట్స్ వస్తాయి అనమాట మీకు డబ్బులు పడినప్పుడు. సో మీకు ఈజీగా ఉంటుంది, ఓకే డబ్బులు పడినాయి అని చెప్పి విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా దానికి సంబంధించి ఆధార్ లింక్, మొబైల్ నెంబర్ లింక్ చేసేసుకుంటే నెట్ బ్యాంకింగ్ కూడా వస్తుంది కాబట్టి సో మనము యూపీఐతో పేమెంట్స్ అనేవి, ట్రాన్సాక్షన్స్ అనేవి కొట్టుకుంటూ ఉండవచ్చు. అలా కూడా యూజ్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ SC స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే మీకు ఇంకా కూడా అవకాశం ఉంది. మీరు ఇంకా కూడా ఈ యొక్క అకౌంట్ అనేది, పర్సనల్ అకౌంట్ అనేది ఇంకా ఓపెన్ చేయకపోయినట్లయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తేనే మీకు డబ్బులు అనేవి అకౌంట్స్లోకి పడతాయి. మీ యొక్క అమ్మగారి అకౌంట్లోకి లేదా సంరక్షకులుగా ఉన్నటువంటి అకౌంట్లోకి అయితే డబ్బులు పడవు. సో ప్రభుత్వం క్లియర్గా చెప్పింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే SC వాళ్ళు ఉన్నారో వాళ్ళ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి అని చెప్పి. సో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా SC స్టూడెంట్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని తప్పకుండా చెప్పండి. నా వీడియో షేర్ చేయలేదు, చెప్పండి వాళ్ళకి. సో ఇలా అకౌంట్ అనేది ఓపెన్ చేయాలంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి. ఓకేనా? సో మీరు ఈ విధంగా లేటెస్ట్గా ఉన్నటువంటి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు. సో వీడియో ఎలా ఉందో ఒకసారి మీరు లైక్ చేసి గట్టిగా తెలియచేయండి. అలానే ఫస్ట్ మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సమాచారం ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో, ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పారామీటర్స్ అండ్ ఈ యొక్క గైడ్లైన్స్, షెడ్యూల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. ఎప్పుడు ఏ తేదీలో డబ్బులు విడుదల చేయాలి, గ్రీవెన్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఈ వివరాలన్నీ కూడా విడుదల చేస్తుంది. వాటి గురించి కూడా నేను వీడియో అనేది చేస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.